యా దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖనములో యేసుక్రీస్తు ముగ్గురు శిష్యులు వెంటబెట్టుకొని ఆయన రూపాంతరం అనే కొండ మీదకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనిగా దగదగ మెరుస్తూ, అలాగే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచున్నదని ఈ మత్తయి సువార్తలోని, మార్కు సువార్తలోని, అలాగే లూకా సువార్తలో ఈ విషయాలు వ్రాయబడ్డాయి. హల్లెలూయా. అయితే వ్రాయబడిన విషయాలలో ముగ్గురు ఏకీభవించిన వారే. వారికి తెలిసిన అంత మట్టుకు కూడా వారు ఇక్కడ వ్రాయడం జరిగింది పరిశుద్ధాత్ముని ప్రేరణ చేత. ఒక్కొక్కరు ఒక్కొక్క సమాచారాన్ని మనకి తేటగా తెలియజేశారు. అయితే ఈ రాత్రి యేసుక్రీస్తు ఆయన మహిమపరచబడిన అనుభవం, ఆయన మహిమ ఎక్కడ పొందాడు అనంటే అది ప్రార్థన చేస్తుండగా, అది ప్రార్థన కోసం ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించి ఆ స్థలములోకి అనేక మార్లు ఈ లూకా సువార్తలోనే వ్రాయబడిన మాటలు ఉంటాయి. ఏమనంటే ఆయన కొండకు వెళ్ళెను, ఒంటరిగా ఉండెను. 9వ అధ్యాయం 18వ వచనం కూడా చూడండి ఒకసారి. 18వ వచనంలో ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా, ఇలా ఒంటరిగా కొండను ఉండెను, ఒంటరిగా ఆయన ఒలీవల కొండకు వెళ్ళెను. ఇలాగా అనేక పర్యాయాలు ఒంటరిగా పగలంతా వాక్యం బోధించి రాత్రుళ్ళేమో ఆయన కొండకు వెళ్ళిపోయేవాడంట, ఒలీవల కొండకు వెళ్ళేవాడంట. ఈ లోక సువార్తలు మరో చోట వ్రాయబడి, సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను రెఫరెన్స్లు ఇస్తలేదు. అయితే యేసుక్రీస్తు పగలేమో సేవ, రాత్రుళ్ళేమో ప్రార్థనా కొండ, ఒక కొండకు వెళ్ళిపోయేవాడు. ఆయనకి ప్రార్థనా స్థలం ఉన్నది. ఈ రాత్రి ఈ మాటలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థనా స్థలాన్ని ఏర్పరచండి. మీ గృహాలలో ఖచ్చితమైనటువంటి ఓ సమయాన్ని నిర్ణయించి, అలాగే ప్రార్థన కొరకు ఒక స్థలాన్ని కూడా ఏర్పరచుకోండి. ఒకవేళ మాది అద్దిల్లండి, కుదరదండి అంటే ఆ అద్దింట్లోనే ఒక మూల కూర్చొని ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు సొంత గృహాన్ని ఇచ్చి అందులో ప్రార్థన గదిని ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ప్రార్థన కొరకు ఒక ప్రత్యేకమైన గది ఉండాల్సిందే. ఇక్కడ రాజుగారికి ఇంటి పైన ఒక చక్కగా ప్రార్థన చేసుకోవడానికి, ఆరాధనలు పెట్టుకోవడానికి కూడా అక్కడ మంచిగా కట్టించి ఉంచారు. ఇంకా సత్యం పాస్టర్ గారి ఇంటి పైన కూడా ప్రార్థన కొరకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. అలాగే బాలాజీ పాస్టర్ గారికి చర్చిలోనే ఒక రూము ప్రార్థన కొరకు ఏర్పడి ఉన్నది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఓ ప్రార్థన గదిని కలిగి ఉంటే మీ ఐశ్వర్యము అక్కడి నుండే వస్తుంది, మీ ఆశీర్వాదం అక్కడి నుండే బయలుదేరుతుంది. మీరు పొందవలసిన మహిమ, మీలో నుండి లోకానికి రావాల్సిన మహిమ ఆ గదిలో నుండే రావాలి. అందుకని దేవుణ్ణి మిమ్మల్ని కలిపేది ఏదైనా ఉందంటే అది ప్రార్థన గది మాత్రమే. హల్లెలూయా. మీ బలము కానీ మీ శక్తి కానీ ఏది కాదు, మనకున్న తలాంతులు ఇవేమీ కాదు, కానీ కేవలము దేవుడు. ఇదిగోండి, దేవుణ్ణి కలుసుకోవడానికి మీరు ఏ స్థలాన్నైతే నిర్ణయించిన స్థలములో ఎంత సమయం అయితే ప్రభుతో గడుపుతున్నారో ఆ సమయాన్ని బట్టి, ఆయనతో చేస్తున్న సహవాసాన్ని బట్టి ఇదిగో మహిమను బయటికి తెచ్చుకుంటారు మీరు. యేసు ప్రభు మహిమకరమైన కార్యాలే తన సేవ అంతా కూడా. ఎక్కడ వెనుతిరిగింది లేదు, ఫెయిల్యూర్ పరిచర్య చేయలేదు, ప్రతిదీ సక్సెస్ఫుల్గానే కొనసాగిస్తూ వచ్చాడు. ఆయన అడుగు పెట్టిన చోట అద్భుతాలు జరగడమే కాదు, ఆయన ఉమ్మి వేస్తే స్వస్థత, వస్త్రపు చెంగులో స్వస్థత. చూడండి ఇక్కడ ఆ మాటలో ఒక మాట ఉంది చూడండి. అక్కడ 29వ వచనం చదవండి. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మార్కు సువార్తలో మార్కు గారు అంటారో, ఆయన వస్త్రాలు అంటే ఏ చాకలియు చలువ చేయలేనంతగా ప్రకాశిస్తున్నాయంట. చాకలి వాళ్ళు ఎవరు కూడా ఉతకలేరంటండి భూలోకంలో. అంత తెల్లగా ఉన్నాయంట వస్త్రాలు. అంత తెల్లగా మారిపోవడం అంటే ఒక పరిశుద్ధత, ఒక అభిషేకము. అదిగో మహిమలో నుండి ఆయన పొందిన మహిమ. ఎలాగొచ్చిందయ్యా నీకు మహిమ అంటే, తండ్రితో మాట్లాడుతున్నాడు కదండి, ఆయనతో మాట్లాడుతుంటే అక్కడ నుండి కుమారుడితో మాట్లాడుతుంటే ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్ జరుగుతుంది, ఇద్దరి మధ్యలో మాటలు జరుగుతున్నాయి. అందుకు మహిమ దిగి వచ్చింది ఆయనలోకి. వచ్చిన మహిమ అది ఒట్టి మహిమ కాదు, వచ్చిన మహిమ కార్యాలతో కూడిన మహిమది, ప్రకాశింపజేసే మహిమది, బయటికి మనుషులు కూడా చూడగలిగే మహిమది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన వస్త్రాలు దగదగా మెరుస్తున్నాయి కదండి. ఆయన వస్త్రాలు ఇప్పుడు ఏముందంటే మహిమ ఉన్నది. చెప్పండి ఏముంది? మహిమ లేని దానిని కూడా మహిమగా మార్చేస్తాడు దేవుడు.
ఇది ఎందుకు పనికిరాదండి అని అన్నారా? దాన్ని తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో పెట్టండి, అది ప్రయోజనంగా మారపోతుందని అడగండి. హల్లెలూయా. ఆ మాటన నువ్వు అక్కడవే సేవ చేయాలా ఏంటి? మేము లేమా? ఇశ్రాయేలీయుల గోత్రాలు ఇంకెన్ని ఉన్నాయి? మీ ఒక్కరే చెయ్యాలా ఏంటి అని చెప్పి కొంతమంది మోషే మీద తిరుగుబాటు చేస్తే, అహరోను మీద, సరే గొడవంతా ఎందుకు, వాగ్వివాదం వద్దు, మనము సమాధాన పరిచర్య, ఇది సమాధానంగా చేయాల్సిన సేవ ఇది, కాబట్టి కొట్టుమిట్లాడిపోవద్దు. కానీ మోషేకి దేవుడిచ్చిన ఆలోచన చొప్పున, ప్రభు మాట్లాడిన మాట చొప్పున మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రను తీసుకురండి. అది తెల్లారేపాటికి ఆ కర్రకి ఏమైనా పువ్వులు, అలాగే ఏవైనా ఫలాలు, పూత ఏదైనా వస్తే, చిగురిస్తే, అప్పుడు మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు అని 12 గోత్రాలకు చెప్పాడు. ఎవరు? మోషే. చెప్పితే వాళ్ళంటే అండి కర్రలు పట్టుకొచ్చారు, నరికి వేయబడిన ఇంత కర్రలు తీసుకొచ్చారు. అంటే వేరు లేని కర్ర. చెప్పండి ఏం కర్ర అది? ఇప్పుడు వేరు లేని కర్ర, నేలతో సంబంధం లేని తెంపివేయబడిన కర్రలు 12, ఇంత మొక్కలు, చిగురు లేదు వాటికి. కానీ తెల్లారేపాటికి చిగురు వస్తే, ఏ కర్రకైతే చిగురు వస్తుందో వాళ్ళు దేవుని సేవలో, దేవుని మంద పైన, అంటే ఇశ్రాయేలీల పైన నాయకత్వం చేయొచ్చు, లేక సేవ అనుభవాలు చేయొచ్చు, యాజక పరిచర్య చేయొచ్చు అన్నమాట. ఒకవేళ ఆ కర్ర కానీ ఇచ్చిన కర్ర ఇచ్చినట్టుగా కనుక ఉన్నదనుకోండి, వారు రిజెక్ట్ చేయబడినట్టు. సరే, వాళ్ళు సాయంత్రం లోపల ఆ కర్రలు తెచ్చి ఇచ్చారు. అందులో అహరోను కర్ర కూడా ఉంది. అప్పటికీ అహరోను యాజకత్వం చేస్తున్నాడు, సేవ చేస్తున్నారు పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారికి పోటీకి ఇంకో 12 మంది వచ్చారు. అది సరే, మేము సేవకులు అని వచ్చారు. వచ్చి అదిగో ఇచ్చిన కర్రలన్నీ దేవుని సన్నిధిలో పెట్టారండి. దేవుని ఎదుటికి వచ్చినాయి అవన్నీ. మహిమ ఎక్కడికి దిగొస్తుందో అక్కడ పెట్టారు. అవి పెట్టగానే 11 కర్రలేమో నిష్ఫలంగా మారిపోయినాయి. ఏ ఫలము రాలేదు, చిగురు రాలేదు, ఏమీ లేదు. ఒక్క అహరోను కర్రకు మాత్రం బాదము పువ్వులు వేసినాయి అంట, బాదము కాయలు కాసినాయి అంట, అవి చిగురించబడ్డాయి అంట. ఎక్కడ? మహిమ దిగి వచ్చే స్థలములో. హల్లెలూయా. అది ఎందుకు పనికిరాని కర్ర? వేరు లేని కర్రది. అంతకుముందు దానికి ఏ చిగురు లేదు. తెల్లారేపాటికి దేవుని మహిమ అదిగో అహరోను కర్రలో చిగురుని పుట్టించిందండి, బాదం కాయలు వేయించింది, పుష్పములు తీసుకొచ్చింది. ఏ రీతిగా మోడు బారిన జీవితం, వీడు పనికిరాడండి అంటున్నారేమో, ఆ వ్యక్తిని గూర్చి ప్రార్థనలో, దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఆయన ఎదుట ఆ పేరు పెట్టి ప్రార్థన చేయండి. మహిమను పొందుతూ ప్రార్థన చేయండి. మహిమ దిగి వచ్చే స్థలం మీకంటూ ఉంటే ఆ స్థలంలో ఆ వ్యక్తి పేరు పెడితే, లేక రాగలిగితే ఆ వ్యక్తినే తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రార్థన చేయండి. ఆ వ్యక్తి చిగురించబడకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. ఆ వ్యక్తి బాగుపడకపోతే అడగండి. ఆ వ్యక్తి బ్రతకకపోతే అడగండి. బ్రతుకు లేని వాడికి, జీవము లేని వాడికి జీవముని ఇచ్చేది దేవుని మహిమ. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడిపోతూ తనకున్నదంతా వ్యయం చేసేసింది. వైద్యులు 30 చెరువులు నీళ్ళు తాగించేశారు. వాళ్ళకి చేతనైన వైద్యం చేశారు. కానీ ఏమాత్రం కూడా స్వస్థత అనేది ఆమె ఒంటికి రాలేదు. రక్తస్రావం కలిగిన స్త్రీ బహాటంగా బట్టబయలైపోయింది ఆమె వ్యాధి. ఇంటి వాళ్ళందరూ అసహించుకుంటూ, నీ దగ్గర దుర్వాసన, నీ దగ్గర చిచి అనే పరిస్థితులు ఎదురుపడినప్పుడు ఇంటి నుండి బయలుదేరి తిరుగుతూ ఉంది. ఎల్ఎన్టీలో ఒక సహోదరి ఉంది. ఆమె వాళ్ళమ్మ కుమారి తిరుగుతూ ఉన్నారండి. పాపం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, ఇంటి పట్టున లేని పరిస్థితి. ఏదైనా వ్యాధి శరీరానికి సోకిన తర్వాత తగ్గించుకోవడానికి ఇంకా ఇంటి పట్టున ఉండడం కుదరదు, తిరగటమే. పాపం ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. అవసరమైతే ఎవరైనా అప్పిస్తే అప్పు కూడా చేసుకొని వెళ్తారు. ఎందుకని? బ్రతకాలి, ఎలాగైనా నేను బ్రతకాలని. చివరికి డబ్బులన్నీ అయిపోయాక ఏమీ లేదు, ఇంకా నీకు ఆ దేవుడే దిక్కు అని చెప్పిన మాటను బట్టి యేసు ప్రభువును గూర్చిన సమాచారం వినిన ఆ స్త్రీ అదిగో యేసయ్య వెనకమాటుగా వచ్చి, జనసమూహంలో ఆయన ఉన్నాడు, ఆయన వాక్యం బోధిస్తున్నాడు, వెనకమాటుగా వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టిందండి. హల్లెలూయా. చెప్పండి, ఏం ముట్టిందామే?
వస్త్రపు చెంగు ముడితే ఆ వస్త్రపు చెంగులో నుండి ఆయన ప్రభావం ఆమెలోకి వెళ్ళి ఆమె వ్యాధిని నిర్మూలించి స్వస్థతను శీఘ్రముగా ఇచ్చి సమాధానముతో నింపేసిందంట. ఎలాగొచ్చిందమ్మా నీకు స్వస్థత? నీ స్వస్థత దేని నుండి వచ్చిందంటే యేసయ్య వస్త్రాలలో ఆయన ప్రభావం దాగి ఉన్నది. అదే ఆ రూపాంతర కొండ మీద ఆయన వస్త్రాలు కూడా మెరిసినాయి కదండి. ఊరకనే మెరియలేదు, ఊరకనే మహిమొచ్చి వస్త్రాల్లో ఉండలేదు. ఈ వస్త్రము కూడా సేవ చేస్తుంది. నీకు కలిగిన సమస్తము కూడా దేవుడు వాడుకోగలడు. నీకేం కలిగి ఉన్నావో ప్రతి దానిని తీసుకొని దేవుడు ప్రయోజనముగా చేయగలడు. ఎటు వస్తువుల్ని వస్త్రాలని దేవుడు తన సేవ కొరకైన ఒక పాత్రగా వాడుకుంటే మరి నీవు ఇంకెంత విలువైన వ్యక్తివి, నీవెంత గొప్ప వ్యక్తివి. దేవుడు నీకు జీవం పోసింది దేనికి? దేవుడు నిన్ను బ్రతికించుకున్నది దేనికి? తన రక్తమే ఇచ్చి కొనుక్కున్నది దేనికి? ఆఫ్టర్ ఆల్ వస్త్రపు చెంగులో నుండి ప్రభావం వెళ్ళి ఒక స్త్రీని 12 సంవత్సరాలు ఉన్న వ్యాధిని తొలగించగలిగితే, ఆ వస్త్రాలే దేవుని మహిమను మోయగలిగితే మరి నీవు ఇంకెంత మోయాలి దేవుని మహిమను? దేవుని మహిమకు నీవు నిలయము కాదా? దేవుని మహిమ నీ నరాల్లో, నీ ఎముకల్లో, నీ మూలుగులో, నీ అణువుల్లో, నీ కణముల్లో నింపుకొని నువ్వు కదిలితే అదిగో దేవుని రాజ్యము ప్రకటించబడతాది. నువ్వెక్కడ సిగ్గుపరచబడవో, అవమానం కొట్టివేయబడుతుంది. దేవుని నామం నీ నుండి దూపం వలె పైకి లేస్తుంది యేసునామంలో. హల్లెలూయా. సంఘం అనే శరీరము ఆయన శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సుకి నీవు అతకబడిన వ్యక్తివైతే, మరి శిరస్సు ఆయనైతే, శరీరము నీవైతే కార్యాలేవేండి మరి? హల్లెలూయా. కార్యాలేవి? కార్యాలు మరుగైపోయినాయి అంటున్నారు కదా. 21 రోజుల్లో దేవుడు కార్యాలు ప్రారంభించాడు మధ్యలోనే. హల్లెలూయా. కొన్ని సాక్ష్యాలు కూడా ప్రభు వినిపిస్తూ వచ్చాడు. సాక్ష్యాలు చెప్పేద్దాం అనుకున్నాం, కానీ సమయం సరిపోలేదు. హల్లెలూయా. మూలబడిపోయిన పరిస్థితులు ఇంకా అలాగే ఇంకా కదలవవి. కదలని పరిస్థితులు కూడా దేవుడు కదిలించి కదలక తీసుకొచ్చి వాటిని వెలుపలికి తీసుకొచ్చి పరిష్కారం చేస్తున్నాడండి దేవుడు. ఈ ఉపవాస ప్రార్థనలోనే మొదలు పెట్టాడు దేవుడు. ఇవి ముగించబడిపోతున్నాయి ఈ పూట. ఇంకా రేపటి నుండి ఇంకెన్ని కార్యాలు ప్రభు ప్రారంభించబోతున్నాడు ఆలోచన చెయ్యండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దేవుని మహిమ కొరత లేదు, దేవుళ్ళ కొరత లేదు. పొందుకొనుటలో మనలోనే ఉండిపోయింది కొరత అనేది. హల్లెలూయా. మహిమ చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆయన మహిమ తేజస్సు మందిరము నిండా నిండుకొనెను. చెప్పండి ఇందులోని. పాత నిబంధనలో మందిరములో మహిమ ఉంది. క్రొత్త నిబంధనలో దేవుని మందిరం ఏమిటి? మనము దేవుని ఆలయం. మీ దేహము దేవుని ఆలయము. ఈ ఆలయం అంతా కూడా ఇప్పుడు దేంతో నింపబడాలి చెప్పండి? మహిమతో నింపబడాలి. లోపల నుండి బయటికి రావాలి మహిమ. హల్లెలూయా. ఒకప్పుడు ఆకాశం నుండి మహిమ దిగి వచ్చేది. ఇప్పుడు దేవుడు ఆ చోటు మార్చేశాడు. మార్చేసి అది నీవే, నీ నుండి మహిమ రావాలంతే. హల్లెలూయా. ఈ ఉపవాస కూటాలు ప్రారంభించిన రోజే, మొదటి రోజే ప్రార్థన చేస్తున్నాం కదండి మనం చర్చిలో. దేవుడు నాకు చెప్పిన విషయం ఏమిటంటే, ఆ తాళపు చెవులు, తుప్పు పట్టిపోయిన తాళపు చెవులు, ఒక గుత్తు, చాలా తాళపు చెవులు ఉన్నాయి అందులో. అవన్నీ పనికిరానట్లుగా తుప్పు పట్టేసి అన్ని తాళపు చెవులు ఉన్నాయి. ఏమిటి అని ఆలోచన చేస్తుంటే ప్రార్థనలో దేవుడు ఆ దర్శనం చూశాను నేను. ప్రారంభం రోజు ప్రారంభ కూడికలో చర్చిలో అవన్నీ ఏమిటంటే ఒక్కొక్కరి ఆశీర్వాదపు విశ్వాసపు తాళపు చెవులవి. అవి అందరి దగ్గర ఉన్నాయి, కానీ అవి ఎలాగున్నాయంటే తుప్పు పట్టి ఉన్నాయి. వాటి తుప్పుని వదిలించడానికి ఉపవాస కొట్టాలి. హల్లెలూయా. ఆ తాళపు చెవి మీ దగ్గర ఉందండి యేసు నామములో. మీ దగ్గర తాళపు చెవి లేదని కాదు, మీ విశ్వాసమే మీ తాళపు చెవి. దేవుని మహిమను మీరు పొంది ఉన్నారు కదా, ఆ పొందిన మహిమ బయటకు వస్తే అదిగో తాళపు చెవి. అదే ఆ తాళపు చెవి మెరుగు పెట్టబడి, అది మెరుస్తూ మరలా నూతన పరచబడి, ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడలా వాడు నూతన సృష్టి, అలా మార్చబడిన వాడే. ఇప్పుడు ఉపయోగించండి తాళపు చెవిని. తుప్పు పట్టిన దాన్ని పెడితే పనిచేస్తుందండి? ఓపెన్ అవ్వదు.
తుప్పు అడ్డొచ్చేస్తుంది. మన జీవితాలకి తుప్పు పట్టేసి ఉంది కదండి సంవత్సరం అంతా. తెలియకుండా రకరకాల తుప్పు ఉంటుంది కదా. ఆ తుప్పు అంతటిని వదలగొట్టడానికి 21 రోజు. హల్లెలూయా. అంటే 3 వారాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తుప్పంతా వదిలిపోయినందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉందంటారా, పోయిందంటారా? చెప్పండి. చెప్తలేదు మీరు, ఇంకా ఎక్కడన్నా ఉంచారేంటి? హల్లెలూయా. కిరసనాల్లో నానబెట్టాలి, లేకపోతే ప్రతి తుప్పు తొలగిపోవునుగాక. హల్లెలూయా. ఆ ప్రభు వదిలించేశాడు. తుప్పు లేవు ఇప్పుడు. మీరు నోరు తెరిచి విశ్వాసంతో అదిగో మహిమను పొందిన వారే ఒక మాట పలకండి. మాట్లాడడం నేర్చుకోండి ఇక మీదట. హల్లెలూయా. ప్రభువా అని ఏడిసేకండి, ఏడొద్దు. సమస్యని ఎదుటికొచ్చినప్పుడు ఆజ్ఞాపించడం నేర్చుకోండి. మాట్లాడడం నేర్చుకోండి. దాంతో తుఫాను వచ్చి అదిగో సముద్రాన్ని రేపేసి వెళ్ళిపోయింది. ఓ పక్కన గాలి, అవేమో శిష్యుల మీద కొడుతున్నాయి. ప్రభువా మేము నశించిపోతున్నాం. నీకు చింతలేదేంటి? ఆయన లేచి అలా చుట్టూ కలియ చూసి, సముద్రమా నిమ్మలమైపో, గాలి అడిగిపో, అలాగైపోయినాయి. అయిపోయిన తర్వాత వాళ్ళు అంటారు, ఈయనెవరో, అబ్బా ఎలా లోబడిపోయినాయి, ఈయనెవరో అర్థం కాలేదా? 3.5 సంవత్సరాలు తిరిగేస్తున్నారు, తినేస్తున్నారు. హల్లెలూయా. అన్ని పొందుకొని తినేసి అంటున్నారు కదా, ఈయనెవరో ఇంకా అర్థం కాలేదు మహిమ పాపం. హల్లెలూయా. అప్పుడు చూడండి, ఆయన లేచి, సరే అందరూ మోకరించండి, మోకరించండి, అరే మోకరించండి రా, 2 రోజులు ఉపవాస ప్రార్థన. ఏం చెప్పాడండి యేసయ్య? ఏమి లేదు. ఇప్పుడు శిష్యులారా చేయి పట్టుకొని బలంగా ప్రార్థన చేద్దాం యేసు నామములో. ఏమి లేవు ఇప్పుడు. ఆయనే లేచి ఆజ్ఞాపించడం మొదలుపెట్టాడు, మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన తాళపు చెవి కలిగిన వాడు ఆయన. హల్లెలూయా. నీ నోటితో పలుకు, వ్యాధి తొలగిపోవును గాక అనండి ఒకసారి. అప్పులు తొలగిపోవును గాక. ఇలా చెయ్యి తల మీద పెట్టుకొని చెప్పండి, నా మీద ఉన్న అప్పు తొలగిపోవును గాక. పలకండి ఆ మాట విశ్వాసంతో. మరోసారి పలకండి, ఇంకోసారి. నా మీద ఉన్న అప్పు తొలగిపోవును గాక, సేవ మీద ఉన్న అప్పు తొలగిపోవును గాక, నా కుటుంబంలో ఉన్న వ్యాధి తొలగిపోవును గాక. హల్లెలూయా. అదుగో తాళపు చెవి. ఈ రాత్రి ఒక మహిమను ప్రభు మనకిస్తున్నాడు, ఉపయోగించండి. మాట్లాడండి, భయపడొద్దు, వెనక్కి తిరిగిపోవద్దు, పారిపోవద్దు. ఏదో అవి కంగారు పడిపోయి, తొందరపడిపోయి గందరగోళానికి గురి కావద్దు. నిమ్మళంగా ఉండండి. ఆయన నిమ్మళమైన వాడండి. ఆయన అన్నాడు కదా, నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ, నా శాంతినే. మరి ఆయన శాంతినే అంటే ఏంటి? లోకం ఇచ్చినట్టు కాదు అది. నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను అంటే ఆయన ఎంత ప్రశాంతమైన దేవుడో తెలుసండి, ఎంత నిమ్మలంగా ఉంటాడో తెలుసండి. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు చాలా నిమ్మళంగా హ్యాండిల్ చేస్తాడు ఆయన. ఆదికాండం 1వ అధ్యాయం ఒకసారి చూడండి ఆ మాట. హల్లెలూయా. 1, 2, 3 వచనాలు. ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. హల్లెలూయా. చూడండి, అక్కడ ఒక నిరాకారము, శూన్యము కనబడుతుంటే ఆయన నిమ్మళంగా లేచి ఏమన్నాడు? 3వ వచనంలో ఏమన్నాడు? అది చదవండి అందరూ. వెలుగు కలుగును గాక అనండి ఒకసారి. ప్రతిరోజు ఉదయాన్నే మంచం మీద నుండి లేవగానే ఇది మన నోట వచ్చును గాక ఈ మాట. ఆ రోజు చీకటి ఉండొచ్చు, ఆ రోజు నిరాకార పరిస్థితి ఉండొచ్చు, కానీ ముందే ఆజ్ఞాపించేసండి. నిద్ర లేవగానే, మంచం మీద ఉండగానే, ప్రభుని కలుసుకునే ముందే మీ నోట రావాల్సిన మాట వెలుగు కలుగును గాక. ప్రభు మన నోట్లో, ప్రభా నువ్వు చెప్పు ప్రభా, నువ్వు అను ప్రభా కాదు. ఆయన అంటాడు, నేను నీలో ఉన్నాను కదా, ఇప్పుడు నీ పని, నా పని అయిపోయింది, ఇప్పుడు పని అంతా మీది, మీరు చెయ్యండి అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. నా చేతుల్లో ఏమి లేదు, సమస్తము నేను మీలో కుమ్మరించి ఉంచాను, నేను వెళ్ళాను, ఇప్పుడు పని మీది, మీరు చెయ్యండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మీరు చెయ్యండి, మీరు ఆజ్ఞాపించండి, దయ్యములను వెళ్ళగొట్టండి. హల్లెలూయా. మీరు చెప్పండి అలాగా.
లేదు లేదండి. ప్రభువా నువ్వు చెప్పు. ప్రభు ఈడెవడో తింగరోళ్ళలాగా ఉన్నాడు అనుకుంటాడు. ఆయన ఆయన మనకే మోడల్ చూపించి వెళ్ళాడు. మాదిరి ఇచ్చి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు మీరు చెయ్యండి అంటున్నాడు. వెలుగు కలుగునుగా కనగానే నిరాకార పరిస్థితి, శూన్యముగా ఉన్న పరిస్థితి. మనమైతే ఏమవుతామండి? మనమైతే ఏమైపోతాం? మనం ఈ ఇల్లంతా నీట్‌గా శుభ్రంగా పెట్టుకొని వెళ్ళాము. వచ్చే లోపల ఇదంతా గందరగోళం అయిపోయి ఎక్కడ వస్తువులు అక్కడ కింద పడిపోయి పగలగొట్టేసి ఉంటే మనకేమన్నా నెమ్మది ఉంటుందా అంటారా? ఎంత ఆందోళనో, కంగారు, భయం. ఇలాంటి పరిస్థితులు ఏం చేస్తాం మనం ఇంకా? ఫోన్ తీసుకొని ఓ రోజు మా పిల్లలిద్దరూ తప్పిపోయారు ఇక్కడ. రైల్వే గేట్ దగ్గరికి వెళ్ళిపోయారు ఆళ్ళు మొత్తం. ఆ రోజు శనివారం మార్కెట్ ఉంటది. ఒక ఆంటీ గారికి చూడండి అంటే పాపం ఆవిడ కొంచెం ప్రార్థనకి వెళ్ళిపోయారు ఆవిడ. మేమేమో ప్రార్థనకి వెళ్తున్నామని ఆవిడకి అప్పచెప్తే ఆవిడ ప్రార్థనకి వెళ్ళిపోయారు. మర్చిపోయారు ఆవిడ. మర్చిపోతే ఈ పిల్లలు అప్పుడు ఏ క్లాసు? ఏ క్లాసు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్. ఇంకా చిన్నోళ్ళు. ఫస్ట్ క్లాస్ అండి. ఫస్ట్ క్లాస్‌లో పిల్లలిద్దరూ వచ్చేసి పక్కన కార్నర్ స్టోన్ స్కూలు. ఇంటికొచ్చేసి చూసారు. మేము లేము, తాళమేస్తుంది. పక్కింటి ఆవిడ ఆంటీ గారు కూడా తాళమేస్తుంది. బ్యాగులు అక్కడ పెట్టేసి వీళ్ళిద్దరు పొట్టోళ్ళు ఇంతింత. అప్పుడు చెయ్యి పట్టుకొని మనం అక్కడికెళ్దాం అని చెప్పి మార్టిన్ గారి ఇంటికెళ్ళారు. వెళ్తే అక్కడ మేము లేవని చెప్పి బండి లేదు చూసి మా మమ్మీ డాడీ ఎక్కడ లేరని అలా నడుచుకుంటూ వెళ్ళి ఎంత ట్రాఫిక్ ఆ రోజు శనివారం సాయంత్రం 4:30 కన్నా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి మన కొత్తపేట వచ్చారు. శ్యామలక్కల ఇంటికి అక్కడికి వచ్చారు. అక్కడ మేము లేవని అంటే బండి చూస్తున్నారు. నా బండి తెలుసు కదా! ఆ బండి చూస్తున్నారు. బండి లేదు. అయ్య బాబోయ్! బండి లేదు. మరి అక్కడి నుండి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చండి. అక్కడి నుండి అలాగా ఇంకా డైరెక్ట్ ఆ రోడ్లో వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ లోపల మేము వచ్చాం. మాకు ఇదంతా తెలీదు. వచ్చి అక్కడ ఉన్నామండి. చూస్తే పిల్లలు లేరు. బ్యాగులు ఉన్నాయి. ఆంటీ గారు లేరు. తాళం వేస్తుంది. ఫోన్ చేస్తే అయ్య బాబోయ్! మర్చిపోయాను బాబు అన్నది ఆవిడ. అంటే మేము ఎంత కంగారు పడ్డామండి. ఆ పరిస్థితిని చూసి ఆందోళన. పిల్లలు ఏమైపోయారు ఇప్పుడు? బ్యాగులున్నాయి. ఎక్కడికెళ్ళిపోయారు? పోనీ ఎవరిని అడుగుతాము ఇంకా? ఫలానా చోటకెళ్ళారంటే పోనీ కొంచెమైనా ధైర్యం ఉంటది. ఏమీ లేదు. నిరాకారమేనండి ఆ రోజు మాకు. శూన్యంగా కనబడిపోయింది. కళ్ళు బైర్లు గమ్మేసినాయి. అర్థం కావట్లేదు. అంధకారం అల్లిమేసింది హృదయం నిండా. ఆందోళన. ఓ ప్రశ్న. ఇప్పుడు చెయ్యి సేవ. ఇప్పుడు చెయ్యి. సాతానుగాడు పక్కనుండి. నేనప్పుడు వెంటనే ప్రభువా పిల్లలు లేకపోయినా నేను సేవ చేయగలుగుతానా? ఒకవేళ దొరక్కపోతే, కనబడకపోతే ఇన్ని ఆలోచనలో ఆ పరిస్థితిని చూసి ఈ కంగారు పడుతున్న లోపులో అరగంటలో ఆందోళన అయిపోయిందండి ఇంకా. ఆవిడ ఏడ్చేస్తుంది, నేను ఏడ్చేస్తున్నాను అప్పుడు. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అప్పుడు ఒక ఆవిడ బండి మీద తీసుకొచ్చి మేమున్న చోట అలా దింపిందండి పిల్లలిద్దరిని తీసుకొచ్చేసి. హల్లెలూయా! రామారావుపేటలో సీట్లేత్తదంట సహోదరి. ఆమె ఎళ్తుంటే ఆ రైల్వే గేట్ దగ్గర అంత జనం మధ్యలో ఈ పిల్లలిద్దరూ నడిచి వెళ్ళిపోవడం చూసి మీరెక్కడికెళ్తున్నారని అడిగిందంట ఆవిడ అడిగి మొత్తం అడిగితే అప్పుడు చెప్పారంట. మా అమ్మా నాన్న అక్కడున్నారు. ఎక్కడ? చోడవరం వెళ్ళేవాళ్ళం మనం 10 కిలోమీటర్ల దూరం. చోడవరంలో ప్రార్థన పెట్టేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు అక్కడికెళ్ళిపోతున్నారు నడిచి. ఇంకా అలాగే వెళ్ళిపోతుంటే ఆవిడ పట్టుకొని రండి మీ మమ్మీ డాడీ దగ్గర తీసుకెళ్తానని బండి ఎక్కించుకుంటే ఆవిడ వీధి తిరిగి అడిగింది. ఈ పిల్లలు మీకు తెలుసా? అడుగుతుంటే పిల్లలు భలే ఉన్నారండి. మాకివ్వండి మేము అప్పచెప్తే అని చాలామంది అడిగారంట. ఆవిడ చెప్తుంది నాకు. చాలామంది అడిగారండి. కొంతమంది పిల్లల్ని కాజేయాలని చూశారు కూడా. నేనెవ్వరికి ఇవ్వలేదు. వీళ్ళ మమ్మీ, డాడీ దొరికితేనే నేనిస్తాను. లేకపోతే పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి అప్పచెప్పేస్తానని లాస్ట్ అండ్ ఫైనల్ నిర్ణయం తీసుకుంది. అన్నీ తిరిగింది. ఇక పోలీస్ స్టేషన్‌కెళ్ళే లోపులో మార్టిన్ గారున్న వీధికొచ్చి అప్పుడు చెప్పిందంట ఆవిడ. ఈ పిల్లలు ఎవరికైనా తెలుసంటే, అప్పుడు అక్కడ ఒక ఆవిడ ఆ పిల్లలను గుర్తుపట్టి అయ్యబాబోయ్! ఈళ్ళ ఇంటికొత్తారండి పాస్టర్ గారు. ఆళ్ళ పిల్లలండి ఈళ్ళంటే, అయితే నమ్మలేదంట ఈవిడ మొదట. సరే దగ్గరుండి తీసుకొచ్చి అప్పచెప్పారండి. దేవుడు ఆమెను అలా ఓ పాత్రగా వాడుకున్నాడు. హల్లెలూయా! ఇంకోటి చెప్పనండి మిరాకిల్. ఒకరు చెయ్యి వదిలేసి ఒకరు తప్పిపోతే, ఒకరు దొరికి ఒకరు దొరక్కపోతే ఇంకెంత ఆందోళనో. అంటే దేవుడు పోయారు పిల్లలు, మళ్ళీ దేవుడు తిరిగి తీసుకొచ్చి పెట్టాడు. అంటే శూన్యమైపోయింది నిరాకారం. మనం అలాగైపోతాం. కానీ దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడో తెలుసండి? అప్పుడు నాకు ఈ ప్రత్యక్షత లేదు.
ఆయన ఆయన లేచి చేసిన పని ఏంటంటే వెలుగు కలుగును గాక. ఇలా ఎందుకు జరిగింది? ఎందుకు శూన్యమయ్యింది? ఎందుకు నిరాకారంగా ఉంది? అసలు నేను ఎంత బాగా సృష్టించాను ఈ సృష్టిని, ఏమైపోయింది ఇప్పుడు, ఎవడు ఎలా పాడు చేశాడు అని గందరగోళానికి గురి కాకుండా ఆయన నిమ్మళంగా లేచి వెలుగు కలుగును గాక అని మొదలుపెట్టాడు మళ్ళీ. హల్లెలూయా. దేవుడు మరలా నీ జీవితాన్ని మొదలుపెట్టి ఉన్నాడు ఈరోజు. ఈ రాత్రి మొదలుపెట్టాడు. మన పరిచర్యలను కూడా దేవుడు మొదలుపెట్టాడు. సేవకులుగా మా పరిచర్యలు కూడా దేవుడు ఆరంభించాడు. మరొకసారి దేవుడు ఆరంభించబడిన పరిచర్య మరింత ఉధృతంగా ప్రభు కొనసాగించేటట్లు చేయబోతున్నాడు. మన ఆత్మీయ జీవితమైనా కానీ, మన భక్తి జీవితమైన, విశ్వాస జీవితమైన, ఇదిగో అద్భుతాల జీవితంగా ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. మహిమను నింపుకునే చోటు ఇప్పుడు చెప్పండి ఎక్కడది? ప్రార్థనా గది. ఎక్కడది? మీకంటూ ఖచ్చితమైన ప్రార్థనా సమయం ఇచ్చేసేయండి దేవునికి. ఓ రోజు టైం ఉంది, కుదిరింది, ప్రార్థన చేశారు. రెండో రోజు కుదరలేదు, అయిపోయింది, ఇంకా ఆరిపోయింది దీపం. బలిపీఠం నిత్యము అగ్నితో మండుచుండవలెను. దాని అర్థము ఈ రోజు గంట ప్రార్థన చేశారా, రేపు కూడా, ఎల్లుండి కూడా కంటిన్యూషన్ ప్రేయర్ అనమాట. అది బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. ఏ బలిపీఠాలు మండుతాయో అక్కడ మహిమ దిగి వస్తుంది ఖచ్చితంగా. హల్లెలూయా. బలిపీఠం ఉండాలండి. ఏదో మనం అనుకోవడమే కాదు. ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మహిమ నీలోనే ఉండాలి. అది నీలోనే ఉన్నది. నీవు నా మహిమకు నిలయానివి, నీవు నా మహిమకు కేంద్రంగా ఉన్నావు అంటున్నాడు ప్రభు. నీ నుండి నేను కార్యాలు చేస్తాను నేను. హల్లెలూయా. నీ వెళ్ళి దేనిని తాకినా అది నూతనపరచబడుతుంది. ఎవరైనా రోగులు వచ్చి నిన్ను తాకినా అక్కడ స్వస్థత, అద్భుతం జరుగుతుంది. యేసయ్య మహిమను చూడండి ఎలా బయలుపరిచాడో. తన మాట కూడా ఒట్టి మాట కాదు. లాజరు సమాధి ముందు నిలబడి లాజరు బయటికి రా అంటే ఆ మాటలో నుండి మహిమ వెళ్ళి అతను బతికించుకొని వచ్చింది. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని మార్తతో ముందే చెప్పాడు ఆయన. నువ్వు నమ్ము, మహిమను చూస్తావు. ఇప్పుడు ఏది మహిమ? అదిగో లాజరు రూపంలో మహిమ వస్తుంది. హల్లెలూయా. సమాధిలో నుండి మహిమ వస్తుందండి. దేవుని ఆయన మాటలో మహిమ ఇమిడిపోయింది. మాట మహిమగా మారిపోయింది. కంటి చూపు మహిమగా మారిపోయింది. ఆయన నడక మహిమగా మారిపోయింది. సమస్త చర్యలు మహిమగా మారిపోయినాయి. ఎక్కడయ్యా మహిమ దొరికే చోటు, మహిమను పొందుకునే చోటు ఏదైనా ఉందా అంటే అది మీ ప్రార్థన గది మాత్రమే. ప్రభువుని కలుసుకునే వ్యక్తిగత సమయం మాత్రమే అది. ఆ సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా, హల్లెలూయా, ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, నువ్వు పాపం చేస్తున్నావా? అయితే బైబిల్లో 2 అధ్యాయాలు చేసి పాపంలో పడిపో. మళ్ళీ బైబిల్లో 2 అధ్యాయాలు చదివి పాపంలో పడిపో. రేపు కూడా అలా ఉన్నావా? ఇంకో 3 అధ్యాయాలు చదువు. నువ్వు చదివే వాక్యమే నేను పైకి లేపెత్తది ఒక రోజు అన్నాడు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఒక మహిమ పడిపోయిన వాడిని లేపుతుంది, శిథిలమైపోయిన వాడిని బాగు చేస్తుంది, మట్టిగా ఉన్నవాడిని మహిమగా మార్చేస్తుంది. మోషే మోసిన మహిమ చూడండి. ఒక మాట నిర్గమకాండం 24:16 చూద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద 40 రోజులు పగలు రాత్రి అక్కడ ఉండిపోయాను. ఎక్కడ? సీనాయి కొండ మీద. అక్కడ ఏం దిగొచ్చింది? యేసు ప్రభుతో రూపాంతర కొండ మీద ఎవరెవరు ఉన్నారు? శిష్యులు తప్పించి మోషే, ఏలియా. అంటే ఇప్పుడు చూడండి, మోషే సీనాయి కొండ ఎక్కాడు. ఆయన మహిమ పొందుకునే చోట అది. హల్లెలూయా. తర్వాత ఏలియా ఒక కర్మేలు పర్వతం ఉంది అతనికి, హోరేబు పర్వతం ఉంది. ఈ 2 పర్వతాలని అనుభవాన్ని కలిగి అక్కడ ఆయన మహిమ అక్కడ ఉంది. యేసు ప్రభు మహిమ ఎక్కడుంది? ఒలీవల కొండ ఉంది. అంటే దాని అర్థం ఒలీవల కొండ మీద ప్రార్థన చేసి 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 చివరికండి ఆ ఒలీవల కొండ మీద నుండి ఆయన ఆరోహణమైపోయాడు. ఆయన ఒలీవల కొండ నుండే పరలోకం చేరాడంట. ఇది ఎంత మంచి ప్రత్యక్షతో. మనం ప్రభుని
ఎదుర్కోవడానికి ఏదైనా స్థలం ఉంటే అది మహిమను పొందిన స్థలం. ప్రార్థనలో ఆయన కలుసుకుంటున్నాం చూడండి, ఆ అనుభవంలో ఉన్నవారే ఎత్తబడిపోతారు. ఎత్తబడి గుంపులోకి వెళ్ళిపోతారు. ఒకవేళ మీకంటూ ఓ ప్రార్థన కొండ లేదనుకోండి, అంటే ప్రార్థనా జీవితం లేదనుకోండి, మహిమలో ఎత్తబడటం అసాధ్యం. ఎందుకంటే యేసు ప్రభు ఒలీవల కొండ నుండే మహిమలోకి చేర్చబడ్డాడంట ఆయన. ఇప్పుడు యేసులాంటి జీవితం కలిగిన మనము కూడా ఆ కొండ మీద నుండే ఆరోహణం అవ్వాలి. ప్రభువుని మధ్యాకాశంలో కలుసుకోవాలి. నీకు కొండ లేకపోతే నువ్వు వెళ్ళలేవు పైకి. అంటే దాని అర్థం ప్రార్థన జీవితం లేకపోతే, మహిమను పొందకపోతే, నీలో మహిమను నింపుకోకపోతే, ఆ మహిమ నీ నుండి లోకానికి రాకపోతే బూడిదే కదండి. ఆరిపోయిన దీపంతో సమానం కదా. శూన్యమే కదా, నిరాకారమే కదా. ఆ నిరాకారంగా ఉన్నదాన్ని మరలా మహిమను నింపే సమయం వచ్చింది, నింపుతున్నాడు. ఇప్పుడు నీవు నిరాకారంగా మారిపోయినా నిన్ను మరలా మహిమగా మార్చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఆయన సహవాసానికి పిలిచాడు కాబట్టి, ఆయన ఎదుటికి పిలిచాడు కాబట్టి, నిర్మోహమాటంగా ప్రభు దగ్గరికి రాగలిగిన అవకాశం ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఎంత భక్తిహీనుడికైనా, బలహీనుడికైనా, ఎంత శత్రువుకైనా, ఎంత విరోధికైనా ఈ అవకాశం దేవుడు ఇచ్చాడు, కల్పించాడు. దేవునికి మనకి మధ్యలో విరోధంగా ఉన్నటువంటి ప్రతి గోడను కూల్చేశాడు యేసయ్య వచ్చి. ఇప్పుడు అడ్డు లేదు. ఏ భక్తిహీనుడైనా వచ్చేవచ్చు ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని శరణు వేడగలిగితే, ప్రభుని కోరగలిగితే, అదిగో ఉన్న పాటుని కనికరించబడిన వాడే, మహిమతో నింపబడిన వాడే, మహిమతో అలంకరించబడిన వాడే తనలో మరల మహిమ కార్యాన్ని చేసి మహిమను బయటకు తెచ్చి వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. జైలు జీవితం చేసిన వాళ్ళు, భయంకరమైన క్రూరంగా ప్రవర్తించిన వాళ్ళు సేవ చేస్తున్నారండి. గొప్ప సాక్షులుగా మారారు. ఈ యూట్యూబ్ ఆన్ చేస్తే బోల్డ్ సాక్ష్యాలు ఉన్నాయి. క్రిస్టియన్ తెలుగు టెస్ట్ మనీస్ అని కొడితే ఎన్నో సాక్ష్యాలు వచ్చేస్తాయి. ఒకప్పుడు ఎలాగే అండి, మరి ఏమైంది? దేవుని మహిమ అలాంటి పరిస్థితుల నుండి వారిని విడిపించి అద్భుతమైన రీతిలో మార్చింది. మీ కుటుంబ పరిస్థితులను ప్రభు మారుస్తున్నాడు. హల్లెలూయా. ఆ మహిమలో జరిగింది ఏంటో తెలిసింది, ఆయన ముఖము మారెను అని చదువుతున్నాం మనం. పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. దగదగా ఆయన వస్త్రాలు మెరిసెను. మీ భౌతిక జీవితంలో కూడా ప్రతి పరిస్థితిని ప్రభువు మెరిసేటట్లుగా, ప్రతి పరిస్థితి అది అనుకూలంగా మారుస్తున్నాడు. మహిమ ఉన్న స్థలములో ప్రతి కార్యము సాధ్యమవుతుంది. దేవుని బిడ్డలారా, మీరు మహిమ పొందే స్థలం ఏదైనా ఉందంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రార్థన గదిని ఏర్పాటు చేయండి. ఓ మాట మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి ఒకసారి రండి. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయము, హల్లెలూయా, 6వ వచనం చదువు. ఆ ఆ ఆ రహస్యమందున్న నీ తండ్రికి, నోట్ చేసుకోండి, రహస్యమందున్న తండ్రి ఎక్కడున్నాడు? రహస్యమందు ఉన్నాడంట. అంటే నీ వ్యక్తిగత ప్రార్థన, రహస్య ప్రార్థన అంటే వ్యక్తిగత ప్రార్థన. హల్లెలూయా. మీరు ప్రభువుని కలుసుకోవడానికి వ్యక్తిగత ప్రార్థన, రహస్యంగా అన్ని పనులు పక్కన పెట్టి ఒక గంట దేవునితో గడపడానికి వెళ్ళారనుకోండి, అక్కడ ప్రభు దాగి ఉన్నాడు. మీ రహస్యపు ప్రార్థన జీవితంలో ప్రభు ఉన్నాడు. ఇప్పుడు మీరు వారం రోజులు రహస్య ప్రార్థన జీవితాన్ని గడిపారండి, వారం తర్వాత వెళ్తలేదు, కానీ ప్రభు అక్కడ ఉండి నా కుమారుడు ఎప్పుడు వస్తాడో, నా కుమార్తె మళ్ళీ నా దగ్గరికి ఎప్పుడు వస్తుందని అక్కడి నుండి ఎదురు చూస్తూ ఉంటాడు. తప్పిపోయిన కుమారుడు కొరకు తండ్రి ఎలా ఎదురు చూశాడో తండ్రి ఎదురు చూస్తాడు. తండ్రి ఉన్నాడు, ఆ ఇంట్లో తండ్రి ఉన్నాడు. నీ ప్రార్థన రహస్య ప్రార్థన గదిలో ఆ కొండ మీద ప్రభు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. నువ్వు కలుసుకో, రోజు వెళ్ళి కలుసుకో. నువ్వు కలుసుకుంటే నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడుతుంటే ఆయన మాట్లాడడం మొదలెడితేనే మహిమ వచ్చేస్తుందండి, నింపబడిపోతాం. ఇందాక చెప్పారు కదండి, గొంగళ పురుగుని అలాగే ఉంటే ఎవరు ఇష్టపడరు. కానీ అది సీతాకోక చిలుకగా అది కొద్ది రోజు, ఎన్ని రోజులు మారుతుంది? అది 21 రోజా? అది 21 రోజు అంట. హల్లెలూయా. 21 రోజుకి అది రూపాంతరపరచబడిపోద్ది. ఆ తర్వాత సీతాకోక చిలుకగా ఎన్నో రంగులు. ఎవరేస్తారండి దానికి రంగులు? చెప్పండి. సీతాకోక చిలుక ఒకే అంటే ఒక 50 రంగులు ఉన్నాయనుకోండి, దాని మీద ఇంకో సీతాకోక చిలుకకి ఇంకో కలర్ ఉంటుంది మళ్ళీ దానికి. రకరకాల సీతాకోక చిలుకలు ఎవరు వేసారండి?
ఆ గూళ్ళో లోపలికెళ్ళి ఎవరేసి ఉంటారు రంగులు? ప్రభు హస్తము, ప్రభు ఆత్మ దాన్ని నిర్మిస్తుంది లోపల, రూపిస్తుంది లోపల. తల్లి గర్భంలో మనల్ని కూడా అంతే కదండి. ఎవరిచ్చారండి ఈ ముక్కు, ఈ కళ్ళు, ఈ తేజస్సు, ఈ ప్రభావం ఎవరిచ్చారు మనకి? దేవుని హస్తం. నీ హస్తములే నాకు రూపును ఏర్పరిచారని కీర్తనకారుడు అన్నాడు. అంటే అర్థమైంది, ఆత్మలో చూశాడు, ఆత్మలో గ్రహించాడు. ఆయన హస్తములు తల్లి గర్భములోకి వెళ్ళి పిండముగా ఉన్న నన్ను నాకు రూపును ఏర్పరిచెను. లోపల ఈ ముక్కు మనం చూడండి, మట్టిని తీసుకొని చిన్నపిల్లల మేము చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు ఎర్రమట్టితో బొమ్మలు చేసి ముక్కు, కళ్ళు, చెవులు ఇలాగ చేతులతో బొమ్మ చేసేవాళ్ళు. ఎంత పెద్ద బొమ్మ చేసినా కానీ దానికి మాత్రం జీవాన్ని ఇవ్వలేకపోయేవాళ్ళం అంతే. అప్పుడప్పుడు మనోళ్ళు కూడా చేస్తారు కదండి. హల్లెలూయా. మేరీమాత బొమ్మలు చేస్తారు కదండి. పెద్ద మేరీమాతని ఎంత ఇది? 10,000. ఎందుకు? కింద పడితే మొక్కలు అవ్వటానికి, తర్వాత వర్షం వస్తే తడిసి రంగంతా ఎలిసిపోవడానికి, అంతే కదా. దేనికి పనిచేయదు. కానీ జీవం ఉంటే, ప్రాణం ఉంటే 115 కీర్తన తర్వాత చదువుకోండి. హల్లెలూయా. ప్రాణము లేసమైనను దానిలో లేదు. కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి తాకవు, కాళ్ళుండి నడవవు. ఏమి చెయ్యు. మనుషులు బొమ్మలు చేస్తారు, కానీ దేవుడు బొమ్మలు చేసి జీవాన్ని పోతాడు. హల్లెలూయా. మనకు ప్రాణం ఇచ్చాడు, తన జీవవాయువును మనలో ఊదాడండి. ఊదబట్టికి ఈరోజు మనము చూడండి ఎంత చక్కగా ఉన్నామండి. మనలో ఎంత టాలెంట్స్ పెట్టాడు దేవుడు. ప్రతిదాని సృష్టిని ఆలోచించటం వలన దేవుని మహిమ ఎంతో బయలుపరచబడుచున్నదని రోమాపత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. ఈ సృష్టిని అంటే కాసేపు కూర్చొని ఆలోచించండి రోజు. అబ్బా, దేవుడు ఎంత శక్తివంతుడండి. హల్లెలూయా. ఆ మాట ఎక్కడ ఉందన్న చదవండి. రోమాపత్రిక 1వ అధ్యాయం. హల్లెలూయా. చూడండి 19వ వచనం ఉండండి. 1వ అధ్యాయము 19వ వచనం నుండి. విషదమై ఉన్నది, విషదపరిచెను ఆయన అదృశ్య లక్షణములు, అనగా జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన నిరత్తురులై ఉన్నారు. ఎవరు? మనుషుడు. నేను జ్ఞానిని అనుకుంటున్న మనుషులంట నిరత్తురులుగా, ఒట్టివాడిగా, దుమ్ముగా, ధూళిగా, ఎందుకో పనికిరాని ఎగిరిపోయే దుమ్ముగా కనబడుతున్నాడంట దేవుని జ్ఞానం ముందు. ఎందుకనంటే సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన. అంటే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఈ కొబ్బరి చెట్టుని ఎలా సృష్టించాడు దేవుడు? హల్లెలూయా. ఈ మామిడి చెట్టుని ఎలా సృష్టించాడు? ఆడెవడో వెనకటికి అనుకున్నాడంట దేవుడికి అసలు జ్ఞానం లేదు అని. మర్రి చెట్టు కింద పడుకున్నవాడు దేవునికి జ్ఞానం లేదు అంటున్నాడంట. ఎందుకని? మర్రి చెట్టుకి ఎంత ఉంది కాయ? ఎంత? అది మరి గుమ్మడికాయ ఎంత? అది నేల మీద ఎట్టాడు. అదేమో పాపం సన్నంగా ఉంటుంది తీగలో, అది మొయ్యలేక కింద వేసేస్తుంది దాని కాయలు. దేవుడికి జ్ఞానం లేదు. దీనికేమో అలాంటి చిన్నవి పెట్టాలి, ఆ మర్రి చెట్టుకేమో ఇంత గుమ్మడికాయలు అట్టాలి. ఆడికి అర్థమైంది. అలా అనుకున్న లోపల ఆ పై నుండి ఒక చిన్నది వచ్చి హపేలు మన ఇక్కడ పడింది. ఇక్కడ హల్లెలూయా. చిన్నప్పుడు కూడా నాకు పడింది ఒకటి. ఇంత రాయి పైకి అలాగేసి అది ఏమవుతుందని చూద్దామని ఎలాగ చూశాను. దాని కింద ఉండే ఇక్కడ పడింది, ఇలా చిట్లిపోయింది. తెలిసింది అవివేకపు, అజ్ఞానపు, అల్లరితో కూడిన చిల్లర పనులు అయ్యా నేను. అది చిన్న మర్రి విత్తనం వచ్చి అలా పడగానే అబ్బా అబ్బా మండిపోతుంది. చూసుకుంటే చిన్న రక్తం వచ్చేస్తుంది అడిగి. అప్పుడు అర్థమైందా, అయ్యో దేవుడు నిజంగా గొప్పవాడండి. హల్లెలూయా. ఎందుకు? అదే గుమ్మడికాయ పెట్టున్నాడు, గుమ్మడికాయ పడితే అంతే అయిపోతాడు. దేవునికి జ్ఞానం లేదండి. మహిమ కలిగిన దేవుడు ఆయన మహిమనంట ఏంటి క్షయమైపోయే వాటి రూపంలో మార్చేస్తున్నారంటండి. మనము క్షయమైపోయే వాటితో కాదు, మహిమతో నింపబడి అక్షయుడగు దేవుణ్ణి కలుసుకోబోతున్నాం మనం. అయితే అది ఎక్కడి నుండి అంటే ఒలీవల కొండ నుండే కలుసుకోబోతాం. అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన. ఒలీవల కొండ అంటే ప్రార్థన అనుభవం, ప్రార్థన. మోషేను కూడా దేవుడు ఒక కొండ మీదకి రమ్మన్నాడు. అది ఏ పర్వతం? అది గిల్బోవా.
ఆ, మోషే ఆరోహణమైన మోషే చనిపోయిన కొండ ఓ పర్వతం ఉంటుంది. ఆ, స్తోత్రం స్తోత్రం. ఓ పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీద అతను చనిపోయాడు. మోషే వచ్చి చూడు, అదిగో అదిగో పాలు తేనెలు ప్రవహించే దేశం చూడు, ఈ కొండ మీద నుండి అన్నాడు. అక్కడ నుండి నెబో నెబో పర్వతం, అల్లెలు చెప్పండి. నెబో పర్వతం మీదకి వచ్చి అలా చూశాడు. చనిపో, అక్కడ చనిపోయాడు. మోషే అక్కడ నుండి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఓ పర్వతం మీదే అతని యొక్క జీవితం ముగించబడిందండి. పర్వతంతో ప్రారంభించాడు, సేనాయి పర్వతంతో ప్రారంభించి అదిగో పర్వతంతో ముగించాడు జీవితాన్ని. శబలకరతుర. ఉదయం లేవగానే ఉదయం లేవగానే పర్వతముతో ప్రారంభించి పడుకునే వరకు, మళ్ళీ పడుకునే లోపల పర్వతముతో జీవితాన్ని ముగించాలి. ఆ రోజుని 24 గంటలు అలా ముగించాలి మనం. ఎందుకంటే అదంతా మహిమతో నిండిపోవాలి. 24 గంటలు కూడా మనమే నింపాలండి. ప్రభువా మహిమగా మార్చునైనా కాదు, నువ్వు ప్రభుతో మాట్లాడుతుంటే మహిమ వచ్చి ఆవరిస్తుంది. హల్లెలూయా. మహిమ వచ్చి ఆవరిస్తుందండి. మనము ఉన్న చోట కీడు, ప్రమాదం, అపాయాలు ప్రతీదీ తొలగించబడిపోద్ది. మీరు నిలబడండి, కార్యాలు జరుగుతాయి. మీరు మాట్లాడండి, తెగించి మాట్లాడండి, కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. తెగింపు కలిగిన ప్రార్థన జీవితం మీలో నుండి రాగలిగితే అద్భుతాలు జరగబోతున్నాయి. ఒక అధికారముతో కూడిన ప్రార్థన, అడుక్కునే ప్రార్థన చేయకూడదు. మనం ఏ ప్రార్థన చేయకూడదు? మనం అడుక్కునే బిచ్చగాళ్ళం కాదు. భిక్షగాడి ప్రార్థన చేయకూడదు. అయ్యా కొంచెం పెట్టయ్యా, అయ్యా అయ్యా. ఆయన చూసి వెర్రివాడా నీలోనే పెట్టాను అంతాను. ఆయన అంట నేను నీలోనే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చదువుకోండి ఇంటికెళ్ళి. ఆయన సమస్తమును మనలో నింపి ఉన్నాడాయన. హల్లెలూయా. నీలో ఉంది ఐశ్వర్యం. ఆయన ప్రార్థన చేయి వారందరికీ ఐశ్వర్యము అనుగ్రహించను. ప్రార్థించి వారందరి పట్ల ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఐశ్వర్యం ఉంది ప్రార్థనలో. హల్లెలూయా. దేవుని ఐశ్వర్యాన్ని విడుదల చేయవలసినటువంటి తాళపు చెవి నీవు చేసే ప్రార్థనే. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చెయ్యొద్దు. కొండ ఎక్కడో ఆలస్యం చెయ్యొద్దు. చివరికి మాట చదువుదాం చూడండి. నిర్గమకాండంలో 34 34వ అధ్యాయము 2వ వచనం చూడండి. అదుగోండి. ఎప్పుడంటే అండి కొండ ఎప్పుడు ఎక్కాలి? ఉదయాన్నే. ఇంకోటి చెప్తున్నాను చూడండి. ఓ ప్రత్యేకమైన ప్రార్థన జీవితానికి సూచన ఏంటంటే వేరుగా ఉండుట. యేసు ప్రభు కొండ మీద ఉన్నాడు, మోషే కొండ మీద ఉన్నాడు, అదిగో ఏలియా కొండ మీద ఉన్నాడు, పేతురు మిద్ది మీద ఉన్నాడు. హల్లెలూయా. పేతురు కూడా మిద్ది మీద ఉన్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సెపరేట్ ప్లేస్ అనేది ప్రార్థన కొరకు కేటాయించారంటే వేరుగా ఉండి, విడిచిపెట్టి, దూరంగా ఉండి, అన్నపానాలకి దూరంగా ఉండటమే కాదు, కుటుంబానికి కూడా దూరంగా ఉండి ప్రార్థనలో గడుపుతున్నాడు. మోషే ఏది నీ భార్య, ఏది నీ పిల్లలు ఎక్కడున్నారు అంటే ఇంటి దగ్గర ఉన్నారండి. మరి వాళ్ళు తేలేదా? తేలేదు. మరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? తండ్రితో మాట్లాడు. దేవుణ్ణి కలుసుకునే ప్లేస్ సెపరేట్ అంతే. పిల్లలకి అలాగే ఉండాలి. అమెరికా ఏంటండి, మన ఇక్కడ కూడా ఒకప్పుడు అమెరికాలో అయితే ఆ కల్చర్ అమెరికాది. చిన్న పిల్లలు కొంచెం ఊహ తెలిస్తే చాలు వాళ్ళకి సెపరేట్ బెడ్రూమ్. అంతా 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి, భార్యాభర్తలకు విడివిడిగా, ఎవరి రూమ్ వాళ్ళదే. చిన్న పిల్లలైన ఒంటరిగానే పడుకోవాలంట. అలా అలవాటు చేసేస్తారు వాళ్ళు. అంటే అది వెస్ట్రన్ కల్చర్ అది. ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే చేస్తూ ఉన్నారు. పోన్లే. అయితే మనం కనుక అలా కనుక చేయాల్సి వస్తే వాళ్ళకి ప్రార్థన అనే అనుభవం నేర్పించి వదిలేలా గదిలో. హల్లెలూయా. ఆ గదిలో వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. ఎవరి గదిలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కుటుంబం అంతా కలిసి హాల్లో ప్రార్థన చేయాలి. ఎంత ఎంత బాగుంటుంది చెప్పండి. హల్లెలూయా. ఇల్లంతా ప్రార్థనతో నిండిపోవాలండి. ఒక పాట ఉంటుంది కదా, సువాసన సువాసన ఇల్లంతా. హల్లెలూయా. మొత్తం ఇల్లంతా ఏ సువాసన? రూమ్ స్ప్రేయా? మన రూమ్ స్ప్రే, సెంటు స్ప్రే ఏదైనా అది కేవలం ప్రార్థనే. అది హల్లెలూయా. ప్రార్థనే గొప్ప సువాసన. ఇప్పుడు యేసయ్య వస్త్రాలు దగదగ మెరుస్తున్నాయి. ఎంత సువాసనగా ఉన్నదో చూడండి ఆ జీవితం.
సువాసనకరమైన జీవితం ప్రార్థనలో నుండే వస్తుంది. అది పరిమళ పరిమళ వాసన అన్నమాట. అది మనల్ని పరిమళంగా మార్చేస్తుంది ఆ మహిమ. ఏ దుర్వాసన ఉండనివ్వదు. ఏ అలాగే ఏ డాగు ఉండనివ్వదు. యేసయ్య వస్త్రాల్లో ఇక ఏ డాగు మచ్చ ముడత లేదంట. తెల్లగా ఉన్నాయంట. నిష్కపటమైన జీవితం వచ్చేస్తుందండి. హల్లెలూయా. దేనివల్ల? మహిమను పొందుతున్నాం కదా. హల్లెలూయా. రానున్న రోజుల్లో మీరు ఇంకా ప్రకాశించుదురుగాక, మీ కుటుంబాలు ప్రకాశించును గాక, ఇక్కడున్న దైవ సేవకులు అలాగే మన పరిచర్యలు యేసు నామములో ప్రకాశించుదుము గాక, పరిచర్యల నుండి వెలుగు లేచును గాక, ప్రకాశము లేచును గాక, మహిమ లేచును గాక. మహిమ కొరకే నువ్వు సృష్టించబడ్డావు. హల్లెలూయా. నేను నా మహిమని ఎవరికి నేను ఇచ్చువాడను కాను అన్నాడు. నువ్వు దేవుని మహిమవి. చెప్పండి, ఎవరు నీవు? నీవు ఒక మహిమవు. అయితే అది దేవుని మహిమవు. నేను దేవుని మహిమను అనుకోండి సరి. నేను దేవుని మహిమను. హల్లెలూయా. ఆయన మహిమే నా మహిమ. ఇప్పుడు నేను దేవుని మహిమగా మారిపోయాను. అందుకే ఆయన యెషయా గ్రంథంలో అంటాడు, నేను నా మహిమని ఎవ్వడికి ఇచ్చువడను కాను అన్నాడు ఆయన. నా మహిమని ఎవ్వడికి ఇవ్వను నేను. అంటే నిన్ను ఎవరికి చెందనివ్వడు దేవుడు. హల్లెలూయా. సాతానికి చెందనివ్వడు నిన్ను. దేవునికే చెందిన వ్యక్తివి నీవు. దేవుని సంబంధివి నీవు. దేవుని జాతి నీది. హల్లెలూయా. ఏ జాతి మంది? దేవుని జాతి మంది. మహిమ కలిగిన జాతి, మహిమలో నుండి వచ్చిన వ్యక్తివి నీవు. మనం రావటమే మహిమలో నుండి వచ్చాం. కాకపోతే మన తాతగారు ఎవరు చెప్పండి? ఆదాము గారు. ఏం చేశాడు ఆయన? అంటే మహిమను పోగొట్టేసుకున్నాడు. పోయిన మహిమను మళ్ళీ మనకివ్వాలని యేసయ్య వచ్చాడు. మహిమను వీడచి భువి పైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. హల్లెలూయా. దైవ సేవకులు పాడారు కదా, మహిమను విడిచిపెట్టాడు ఆయన. ఎవరి కోసం? మన కోసం. మనకు మహిమ ఇవ్వాలని. కాబట్టి దేవుని బిడ్డలారా, నీకు మహిమ ఉంది. అయితే ఆ మహిమను తెచ్చుకునే చోటు నీ వ్యక్తిగత ప్రార్థన. ఆ వ్యక్తిగత ప్రార్థనలో రహస్యమందున్న తండ్రి, రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూస్తాడు, అక్కడ ఉండి చూస్తాడు. రహస్యంగా నువ్వు చేస్తున్న ప్రార్థన చూస్తాడు. నువ్వు గదిలో కార్చిన కన్నీళ్లు, కొన్నిసార్లు ప్రార్థనలోనే కన్నీళ్ళు రావండి. కానీ బాత్రూంలో ఉన్నారు, బ్రష్ చేస్తున్నారు, ఎందుకో కన్నీళ్ళు వచ్చేస్తాయి. కొన్ని బాధలు వచ్చి ఆ కన్నీటిని కూడా దేవుడు పడతాడు. ఆ కన్నీరు కూడా దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఆయన కవిలలో దాచి ఉంచాడు. అంటే ప్రార్థన చేసుకోలేదు కదా అని అనుకుంటావు. నీవు నిరతురాలిగా ఏదో అలా వెళ్ళిపోతూ మనసులో బాధపడ్డావు. దానిని కూడా ప్రార్థనగా అంగీకరిస్తాడు ఆయన. ఏదో అలా కూర్చొని కన్నీళ్ళు కార్చేస్తున్నావు, అది కూడా ప్రార్థనగా అంగీకరిస్తాడు ఆయన. ప్రార్థనగా మార్చి ఆయన అలాగ అంగీకరిస్తాడు. ఏ కన్నీటి బొట్టు వ్యర్థం కానివ్వడు దేవుడు. కార్చిన కన్నీరు, ఇదిగో కార్చింది చాలు, ఇక మీదట నువ్వు లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. ఇప్పుడు నీలో మహిమ ఉన్నది. నువ్వు లేవాలి. ఇప్పుడు ఏడుస్తూ కూర్చోవద్దు. హుంకరించుచు అదిగో సింహగర్జన చేస్తూ, ప్రార్థనలో సింహగర్జన చేస్తూ బయటకు వచ్చేసరికి గొర్రె పిల్లగానే ఉంటాం. కానీ సాతాను ఎదుటికి వచ్చేసరికి సింహము వలె గర్జన చేస్తూ ఉన్న అలాగా ఒక రోషముతో కూడిన వారమై మారిపోవాలి మనం. అదే నీ మహిమ. యేసయ్య మహిమదే. సైతాను ఎదుటేమో ఆయన రోషంగా ఉన్నాడు. ఎవరి ఎదుట తగ్గిపోవాలో వారి ఎదుట తగ్గిపోతూ తను తగ్గించుకుంటూ అణుచుకుంటూ వచ్చాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, మన వైభవం కాదు, మహిమ ఉంది నీకు నాకు. మహిమను మోద్దాం. ఈ కడవరి దినాలు నీ ఇంటి వారికి మహిమను ఇవ్వాల్సిన వ్యక్తి నువ్వే. సంఘానికి మహిమను ఇవ్వవలసిన వ్యక్తి నువ్వే. సమాజానికి, పట్టణాలకి, నీ ప్రాంతానికి నీ నుండి మహిమ రాబోతుంది. ఇక మీదట చూడబోతున్నావు, మహిమను అనుభవించబోతున్నావు. నీ జనములు నీ వెలుగునకు వచ్చెదరు, నీ మహిమకు వచ్చెదరు. హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.